ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ బ్రేకింగ్లో చూస్తున్నాం. బావతో బిడ్డను కనాలంటూ వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. అంగీకరించని యువతిని గత 10 రోజుల నుంచి బంధించి ఉంచారు. సంవత్సరం బాలుని నిర్బంధించారు. పోలవరానికి చెందిన యువతికి జంగారెడ్డిగూడానికి చెందిన వ్యక్తితో 22 నెలల క్రితం వివాహమైంది. యువతికి ఈ మధ్య బాబు పుట్టాడు. భర్తను దాచేసిన అత్తమామలు తమ పెద్ద కుమారుడితో బాబును కనాలంటూ బలవంతం చేసినట్లు బాధిత యువతి ఆవేదన వ్యక్తం చేసింది. గదిలో బంధించి కనీస సౌకర్యాలైన కరెంట్, వాటర్, ఆహారం ఏదీ ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారు. విషయం తెలుసుకున్న హ్యూమన్ రైట్స్ మహిళా సంఘాల నేతలు తలుపులు తీయించి బాధిత యువతను కాపాడారు. బంధించిన భర్తను దాచిన కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఆరోపణలు ఎదుర్కొంటున్న కుటుంబ సభ్యులను పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ మొత్తం చెప్తాను. రండి అమ్మ, బయటకు రా, పర్వాలేదు అనరమ్మా, బయటకు రా. సార్ వీడియో తీయండి, అమ్మాయి చెప్పింది. ఏం జరిగింది చెప్పు, ఏం జరిగింది చెప్పు. ఎన్ని రోజులు అయిందమ్మా మీ గదిలో పెట్టి నిన్ను? తలుపులు బదులు కొట్టేస్తున్నారు, అర్ధరాత్రి వచ్చి సార్ నాకు అందరూ కూడా సహకరించండి. కాపాడాలి, 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 శిక్షించాలి, శిక్షించాలి. అమ్మా నీకేం బాగలేదమ్మా? ఎస్ఐ గారు ఏంటి 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 దేనికమ్మా? అమ్మా ఏమండి కొద్దిగా లేపు బాబు, అర్జెంట్ గా బయట తీసుకెళ్ళి పెట్టించండి ఆ పిల్లకి. పాపం ఏం తిన్నది ఏంటో భయపడిపోతుంది ఆ పిల్లకి. ఇడొక్కడే పోనీ ఇంకెవరికైనా కన్నారా? రండి ఫోన్ చేస్తాను, స్టేషన్ దగ్గర రాను నేను. బ్రేకింగ్లో చూస్తున్నాం. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో అమానుష్య ఘటన చోటు చేసుకుంది. బావతో బిడ్డను కనాలంటూ వివాహితకు అత్తమామలు బలవంతం చేసి గృహ నిర్బంధం చేశారు. అంగీకరించని యువతిని గత 10 రోజుల నుంచి బంధించారు. సంవత్సరం బాలుని కూడా నిర్బంధించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సతీష్ సిద్ధంగా ఉన్నారు. సతీష్, ఈ ఘటన పూర్వాపరాలు ఏంటి? యాక్చువల్గా జరిగింది ఏమిటి? అంటే ఇప్పుడు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో మానవత్వం మంట కలిసినట్టు సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ వాయు వరుసలు మర్చిపోయి ఒక కుటుంబం మానవత్వాన్ని మంట కలిపిందని కూడా చెప్పవచ్చు. అత్తమామలు వేధింపులకు వివాహిత బలైందని కూడా ఇక్కడ జంగారెడ్డిగూడెంలో ఇది మొత్తం అంతా కూడా తెలిసిన విషయం అవుతుంది. చిన్న కోడలు బావ దగ్గర పడుకోవాలని చెప్పి బావకు కూడా సంతానము చేకూర్చాలంటూ చిన్న కోడల్ని వేధించి నిర్మించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందని చెప్పవచ్చు. జంగారెడ్డిగూడెంకి చెందిన చిన్ని నాగేశ్వరరావు, చిన్ని చంద్ర దంపతులకు ఇద్దరు కుమారులకు చిన్ని ప్రవీణ్ కూడా అతనికి వివాహం అయ్యి సంతానం లేకపోవడంతో రెండో కుమారుడైన చిన్ని రంజిత్కు 22 నెలలు అవుతుంది. అంటే 22 నెలలు మ్యారేజ్ అవుతుంది. అమృతవల్లి అంటే పోలవరం చెందిన అమృతవల్లికి చదివితే ఇక్కడ మ్యారేజ్ చేయడం అనేది జరిగింది. వీరికి ఒక కుమారుడు జన్మించాడు, అమృతవల్లికి ఒక కుమారుడు జన్మించాడు. ఇంతకు బావ ఎంతవరకు బాగానే ఉన్న ఇక్కడ విషయం అయితే అసలు విషయం ఇక్కడ మొదలైంది. తమ కుటుంబానికి పెద్ద కుమారుడికి వారసుడు లేడంటూ చిన్న కోడల్ని వేధించడం మొదలుపెట్టారు. అనుకున్నదే తప్పుడుగా పెద్ద కుమారుడితో లైంగిక సంబంధం పెట్టుకుని చిన్న కోడల్ని సంతానం కలిగేలా చేయాలంటూ కోడల్ని అయితే ఇంటిలోని బంధించి చిత్రవద చేయడం జరిగింది. దీంతో చిన్న కోడల్ని 10 రోజులు
10 రోజులు ఇంట్లో నిర్బంధనం చేసి ఆవిడని నానా చిత్రహింసలు పెట్టారని చెప్పి ఇక్కడ స్థానికులు అయితే చెప్పడం జరుగుతుంది. ఇదంతటికి కారణం ఏదైతే పెద్ద కొడుకు ఉన్నాడో ఆ పెద్ద కొడుకు సంబంధించి సంతానం లేకపోవడం వల్ల దాని గురించి సంతానం మగ ఇంటికి పెద్ద Yes. కొడుకు వారసత్వం కావాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. ఓకే సతీష్, థ్యాంక్ యూ.